శివాయ. ఇవాళ సాధకుల కోసం తాంత్రిక హోమం శక్తిపాతం జ్యేష్ఠ పౌర్ణమి రాత్రి గురించి చెబుతున్నాను. మీలోని నిద్రిత చైతన్యం మేల్కొనే రాత్రి తాంత్రిక సంప్రదాయపు అత్యంత గూఢమైన ప్రక్రియ. ప్రియమైన సాధకులారా, ఈ మాటలు నేను ప్రత్యేకంగా మీకే చెబుతున్నాను. మీరు ఎక్కడ ఉన్నా, మీరు ఎవరైనా ఈ సందేశం మీ చెవికి చేరిందంటే అది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక పిలుపు. ఈ జ్యేష్ఠ పౌర్ణమి రాత్రి నవకాలిక తాంత్రిక సంస్థానం ఒక మహాశక్తిపాత హోమం నిర్వహిస్తుంది. దీని గురించి ఈరోజు మీతో సూటిగా నేను మాట్లాడుతున్నాను. ఎటువంటి మళ్లింపులు లేకుండా, ఎటువంటి దాపరికం లేకుండా. ఈ హోమం సాధారణ హోమం కాదు, ఇది భక్తి హోమం కాదు, ఇది ప్రసన్నత హోమం కాదు, ఇది శక్తిపాత హోమం. తాంత్రిక సంప్రదాయంలో అత్యంత ఘోరమైన ప్రక్రియ, సిద్ధ గురు పరంపర నుండి దిగివచ్చిన ప్రక్రియ. ఇది ఎక్కడా బహిరంగంగా జరిగేది కాదు. గుహల్లో జరిగేది, శ్మశానంలో జరిగేది, ఏకాంత నదీ తీరాల్లో జరిగేది. కానీ ఈ కాలంలో మనుషులు వేదన భరించలేనంతగా పెరిగింది. పూజలు చేస్తున్నారు, మంత్రాలు జపిస్తున్నారు, తీర్థయాత్రలు చేస్తున్నారు. కానీ లోతైన మార్పు రావడం లేదు. ఎందుకంటే వారు పై సాధనలే చేస్తున్నారు. అందుకే నవకాళిక సంస్థానం ఈ ద్వారాన్ని తెరిచింది. అసలు శక్తిపాత అంటే ఏమిటి? శక్తిపాత అన్నది ఒక శబ్దం. తంత్రంలో దీని అర్థం ఒకటే, శక్తి ప్లస్ పాత, శక్తిని దించడం. ఎక్కడ నుండి? పైనుండి కాదు, బయట నుండి కాదు, మీలో ఉన్న ఆ శక్తిని, మీలో అనేక జన్మల కర్మల పొరల కింద పడుకున్న ఆ శక్తిని, మీ కొండలని అనే పిలువబడే ఆ శక్తిని, మీ చిక్ స్వరూపం అని పిలువబడే ఆ శక్తిని, ఆ శక్తి ఇప్పుడు నిద్రిస్తుంది. ఈ హోమంలో ఆ నిద్రను వదిలి ఆ శక్తి కదులుతుంది. అది అంతే. పైనుండి ఎవరూ ఏది ప్రసాదించడం లేదు, మీలో ఉన్నదే మేల్కొంటుంది. గురువు, మంత్రము, అగ్ని, ఈ మూడిటి సంగమం ఆ మేల్కొలుపుకు ఒక మహాబలమైన ఉత్ప్రేరకమని గ్రహించండి సాధకులారా. అదే శక్తిపాతం యొక్క నిజమైన అర్థం. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, ఎందుకు ఈ రాత్రే, మరో రాత్రి ఎందుకు కాదు? శ్రద్ధగా వినండి. చంద్రుడు మనసుకు అధిపతి, ఇది శాస్త్రం చెబుతుంది. చంద్రుడు పూర్తి కళలతో ఉన్న రాత్రి మనసు పూర్తిగా తెరిచి ఉంటుంది. పూర్తిగా తెరిచి ఉన్న మనసు లోతైన ప్రక్రియలకు సాధ్యం చేస్తుంది. ఇది సాధారణ తర్కం. కానీ జ్యేష్ఠ పౌర్ణమికి మరియు అత్యంత గూఢమైన ప్రత్యేకత ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశిలో ఉంటుంది. వృశ్చిక రాశి తీవ్రమైన ప్రవర్తనకు అనువైన రాశి. మృత్యువు, పునర్జన్మ, మహారూపాంతరం, ఈ రాశే వీటికి కారణం. ఈ నక్షత్రాన్ని పాలించే శక్తులు మూలాధార చక్రంలో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది. మూలాధారంలో దాగి ఉన్న కొండలని ఈ రాత్రి సహజంగానే ఉత్తేజమవుతుంది. ప్రాచీన తాంత్రికులు ఈ స్థితిని ఒక ప్రత్యేక యోగ స్థితిగా గుర్తించారు. ఈ స్థితిలో సాధకుడు శరీరంలోని పాత పడిన గ్రంథులు సహజంగా తెరుచుకుంటాయి. మీరు ఏ ప్రయత్నం చేయకుండానే కేవలం సరైన చైతన్య క్షేత్రంలో ఉండడం ద్వారానే. ఇదే ఈ రాత్రి యొక్క నిజమైన శక్తి. ఈ రాత్రి అందుకే తాంత్రిక సంప్రదాయంలో అత్యంత పవిత్రం. ఇక ఈ శక్తిపాత క్రియలో 3 అగ్నుల రహస్యం గురించి చెబుతాను వినండి. ఇప్పుడు మీకు ఒక గోప్యమైన సూత్రం చెబుతాను వినండి. ఇది బయట చాలా చోట్ల పిలవబడదు, వినిపించదు కూడా. ప్రతి తాంత్రిక హోమంలో 3 అగ్నులు ఉంటాయి. మొదటి అగ్ని హోమకుండంలో మండే భౌతిక అగ్ని, ఇది అందరికీ కనిపిస్తుంది. రెండవ అగ్ని మంత్రాక్షరాల్లో ప్రకంపంలో ఉండే శబ్దాగ్ని, ఇది వినగలిగే వారికే తెలుస్తుంది. ఇక మూడవ అగ్ని సాధకుని హృదయంలో మండే చైతన్యాగ్ని, ఇది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. ఈ 3 అగ్నులలో ఏ ఒక్కటి లేకపోయినా హోమం సగమే అవుతుంది. ఈ 3 కలిసినప్పుడే అది పరిపూర్ణ హోమం అవుతుంది. అదే తాంత్రిక హోమం. మిగతా అన్ని కేవల ఆచారాలు మాత్రమే. ఇది ఆచారం కాదు, ఇది ఒక చైతన్య ప్రక్రియ. ఈ హోమంలో నిజంగా పాల్గొన్న వ్యక్తులకు ఏం జరుగుతుంది? ఈ 3 అగ్నులు కలిసినప్పుడు సాధకునిలో ఏం జరుగుతుందో సూటిగా చెబుతాను వినండి.
మీలోని సంస్కారాలు అగ్ని సమర్పించబడతాయి. సంస్కారం అంటే ఏంటి? మనసులో ముద్రించుకుపోయిన పాత బాధలు, నొప్పులు, భయాలు, వాంఛలు, క్రోధాలు, అపరాధ భావాలు ఇవి కేవలం ఈ జన్మవి కావు, అనేక జన్మల నుండి మీరు మోసుకొస్తున్నవి. ఇవే మిమ్మల్ని తెలియకుండానే నడిపిస్తున్నాయి. మీ నిర్ణయాలు ఇవే తీసుకుంటున్నాయి. మీ సంబంధాలు ఇవే నడిపిస్తున్నాయి. మీ సుఖదుఖాలు ఇవే నిర్ధారిస్తున్నాయి. ఈ హోమంలో ఈ సంస్కారాలు నేరుగా అగ్నికి సమర్పించబడతాయి. అగ్ని వాటిని కాల్చదు. ఇది అపార్థం. అగ్ని ఏదీ నాశనం చేయదు. అగ్ని కేవలం రూపాంతరం చేస్తుందని గమనించండి. భయం ధైర్యంగా మారుస్తుంది, కామం ప్రేమంగా మారుస్తుంది, క్రోధం శక్తిగా మారుస్తుంది, దుఃఖం కరుణగా మారుస్తుంది, జ్ఞానాన్ని వివేకంగా మారుస్తుంది. ఇది తాంత్రిక రసాయన శాస్త్రం. ఇది మన ప్రాచీన భారతీయ తంత్రంలో మూలం కలిగిన విద్య అని గమనించండి సాధకులారా. ఇది సంస్కృతులు దీన్ని వేరు పేర్లతో పిలుస్తాయి. రకరకాల సంస్కృతులు దీన్ని రకరకాల పేర్లతో పిలుస్తాయి. కానీ ఈ విద్య యొక్క మూలం, లోతు, పూర్తి శాస్త్రం ఇది భారతీయ తాంత్రిక సంప్రదాయంలోనే ఉంది. ఇకపోతే ఈ హోమంలో పాల్గొన్నప్పుడు మీకు ఏ అనుభవం కలుగుతుంది? ఇప్పుడు మీకు ఖచ్చితంగా చెబుతాను. ఈ హోమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి ఏదో ఒక లక్షణం కనిపిస్తుంది. కొందరికి కన్నీళ్లు రావచ్చు కారణం లేకుండానే, శరీరం వణకవచ్చు కారణం లేకుండానే, లోపల నుండి ఏదో సూక్ష్మ తరంగం మిమ్మల్ని పిలిచినట్టుగా ఉండొచ్చు, ఏదో భారం దిగిన భావన ఉండొచ్చు, ఏళ్లుగా మోసుకొస్తున్న బరువు ఒక్కసారిగా తీసివేసినట్లు ఉండొచ్చు, మాటలు ఆగిపోవచ్చు, కేవలం మౌనం మిగలవచ్చు, పాత జ్ఞాపకాలు ఒక్కసారిగా పైకి రావచ్చు, కొన్ని జ్ఞాపకాలు మిమ్మల్ని కంట తడి పెట్టించవచ్చు, కొన్ని జ్ఞాపకాలు మీకు మొట్టమొదటిసారిగా అర్థం కావచ్చు. ఇవి బలహీనత మాత్రం కాదు, ఇవి శక్తిపాతం యొక్క ఖచ్చితమైన సంకేతాలు. ఇవి నేరుగా అనుభవం కాని వారు హోమం తర్వాత రోజుల్లో, వారాలలో మెల్లగా మార్పు అనుభవిస్తారు. కొందరికి కళల్లో దర్శనాలు వస్తాయి, కొందరికి జీవితంలో అకస్మాత్తుగా అడ్డంకులు తొలగిపోతాయి, కొందరికి మనసులో ఒక శాంతి స్థిరపడుతుంది, కొందరికి కొత్త దిశలు తెరుచుకుంటాయి. శక్తిపాతం ఫలాన్ని ఎవరూ తప్పించుకోలేరనే విషయాన్ని గమనించండి సాధకులారా. ఎంత ఫలం వస్తున్నది అన్నది మీరు ఎంత హృదయం తపనతో వచ్చారు అన్న దాని మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మీ తపన ఎంత లోతుగా ఉంటే అంత లోతుగా మార్పు వస్తుందనే విషయాన్ని గమనించండి. ఇదే శాస్త్రీయ నియమం. ఎందుకని ఇంతవరకు ఈ హోమం బహిరంగ ఎందుకు జరగలేదు? ఇప్పుడు ఒకటే సూటి సత్యం చెబుతాను. ఈ స్థాయి తాంత్రిక హోమం ఇంతవరకు బహిరంగ ఎందుకు జరగలేదు? కారణం ఒక్కటే, తాంత్రిక సంప్రదాయాల్లో అధికార భేదం ఉన్నది. మూల సూత్రం, ఎవరు అర్హులో వారికే ఇవ్వాలి, ఎవరు అర్హులో కాదో వారిని తప్పించాలి. ఇది నిజం. నేటి కాలంలో అర్హత నిర్ణయించేది విధానం మారాలి. ఈ కాలంలో అర్హత ఒక దీక్షతో మాత్రమే నిర్ణయించబడదు. ఈ కాలంలో అర్హత హృదయం తపన ద్వారా నిర్ణయించబడుతుంది. మీరు ఇంతసేపు ఈ మాటలు వింటున్నారంటే మీలో ఆ తపన ఉంది. ఈ సందేశం యాదృచ్ఛికంగా మీకు చేరలేదు. మీరు ఈ క్షణానికి ఎవరో పిలుపునిచ్చి తీసుకువచ్చారని గమనించాలి. ఆ పిలుపు ఎవరిది అన్న ప్రశ్న ఇప్పుడు సమాధానం వెతకవద్దు. ఆ పిలుపును అనుసరించడమే ముఖ్యం. ఇకపోతే ఎవరు రావచ్చు? 3 రకాల సాధకులు రావచ్చు. మొదటి వారు ఇంతకు ముందు మా దగ్గర దీక్ష తీసుకున్న వారు రావచ్చు. ఈ హోమానికి వారికి సహజ స్వాభావికమైనది, మీరు తప్పక రావాలి. రెండో వారు కొత్తగా దీక్ష తీసుకోవాలని భావిస్తున్నవారు, మీకు ఈ హోమం మీ జీవిత సాధనకు అత్యంత శక్తివంతమైన ప్రారంభం, రండి. మూడో వారు గురు పరంపరను గౌరవించే ఎవరైనా, ఏ సాధకులైనా రావచ్చు. మీరు ఏ సంప్రదాయానికి చెందిన వారైనా సరే, మీరు ఏ గురువు దగ్గర దీక్షితులైనా సరే, మీలో ఈ పిలుపు లోతుగా అనిపిస్తే రండి. ఈ హోమం ఒక సంస్థ ఆస్తి కాదు, ఇది తాంత్రిక సంప్రదాయపు ఆస్తి. ఈ సంప్రదాయాన్ని గౌరవించే ప్రతి ఒక్కరికి ఇది తెరిచి ఉంటుందనే విషయాన్ని గమనించండి సాధకులారా. ఇకపోతే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు తెచ్చుకోవాల్సిన వస్తువులు చెబుతానండి. ఏ సందిగ్ధం లేకుండా ఒక 2 కిలోల బియ్యం, 2-3 రకాల పప్పులు, కందిపప్పు అరకిలో, పెసరపప్పు అరకిలో, మినప్పప్పు అరకిలో, ఈ 3 నవధాన్యాలు, 9 రకాల ధాన్యాలు ఓ చిన్న సంచిలో తెచ్చుకోండి. పైన చెప్పిన 3 పప్పులు కాకుండా సపరేట్గా 9 ధాన్యాలు తెచ్చుకోండి. ప్రతిదాన్ని కొంచెం కొంచెం మాత్రమే, మొత్తం కలిపి సుమారు అరకిలో ఉండేటట్టు నవధాన్యాలు తెచ్చుకోండి. 4 ఆవు నెయ్యి, 250 గ్రాములు తప్పనిసరిగా తెచ్చుకోవాలి. ఇది తక్కువ చేయకూడదు. ఎందుకంటే
హోమంలో అగ్నికి ముఖ్య సమర్పణ నెయ్యి. మిగతా ద్రవ్యాలు లేకపోయినా హోమం జరుగుతుంది, కానీ నెయ్యి లేకపోతే హోమం పరిపూర్ణం కాదు. ఇది శాస్త్రం స్పష్టంగా చెప్పిన విషయం. దక్షిణ గురించి సూటిగా మాట్లాడతాను, ఎందుకంటే ఈ విషయంలో సందేహాలు పెరిగాయి. దక్షిణ ఒక ఆర్థిక లావాదేవీ కాదు, దక్షిణ ఒక చందా కాదు, దక్షిణ ఒక ప్రవేశ రుసుము కాదు, దక్షిణ ఒక శాస్త్రీయ విధి. శాస్త్రం స్పష్టంగా చెబుతుంది, దక్షిణ లేని హోమం ఫలం ఇవ్వదని, దక్షిణ లేని యజ్ఞం పరిపూర్ణం కాదు, దక్షిణ లేని సాధన శాస్త్ర సమ్మతం కాదు. ఎందుకంటే తంత్రంలో ఒక ప్రాథమిక సూత్రం ఉంది, ఏదైనా పొందాలంటే ఏదైనా సమర్పించాలి. ఇది భౌతిక నియమం కాదు, ఇది చైతన్య నియమం. మీరు సమర్పించని దాన్ని మీరు పూర్తిగా స్వీకరించలేరు. ఇది ప్రకృతి యొక్క సమతుల సూత్రం. యథాశక్తి అన్న పదానికి అర్థం స్పష్టంగా తెలుసుకోండి. యథాశక్తి అంటే మీ సామర్థ్యం ఎంత అన్నది మీకు మాత్రమే తెలుసు. మీ ఆర్థిక సామర్థ్యం, మీ హృదయ సామర్థ్యం, మీ శ్రద్ధ సామర్థ్యం, ఈ మూడింటిని కలిపి ఒక సంఖ్యగా మీరే నిర్ణయించుకోండి. అదే మీ యథాశక్తి దక్షిణ. ఎక్కువ ఇచ్చిన వారికి ఎక్కువ ఫలితం వస్తుందని కాదు, తక్కువ ఇచ్చిన వారికి తక్కువ ఫలితం వస్తుందని కాదు. ముఖ్యం హృదయం, సంకల్పం. ఒక పేద సాధకుడు హృదయపూర్వకంగా సమర్పించిన ₹1, ఒక ధనిక సాధకుడు అశ్రద్ధగా ఇచ్చిన ₹1,00,000 కంటే గొప్పది. ఇది శాస్త్రవచనం. కానీ ఇక్కడ ఏది ఇవ్వకుండా రావడం మాత్రం శాస్త్ర విరుద్ధం. ఇది ఎవ్వరికీ సడలింపబడదు. పాత దీక్షితులు కావచ్చు, కొత్త దీక్షితులు కావచ్చు, ఇది ఎవరి ప్రత్యేక నియమం కాదు. ఇది తాంత్రిక శాస్త్రపు మౌలిక సూత్రం. ఈ విషయంలో ఎటువంటి సంకోచం వద్దు, ఎటువంటి సంశయం వద్దు. మీ హృదయం చెప్పిన విధంగా సమర్పించండి. ఇది తప్పనిసరి, అది శాస్త్రం, అది సంప్రదాయం. చివరగా ఒక సత్యం, శక్తిపాతం ఎవరకు ఇవ్వలేరు, గురువు కూడా దాన్ని ఇవ్వలేడు. గురువు చేసేది ఒక్కటే, ఆ శక్తి ఉత్తేజితమయ్యే క్షేత్రాన్ని సృష్టించడం, ఆ క్షేత్రంలో ప్రవేశించడం మీ నిర్ణయం. ఈ క్షేత్రంలో మీకు ద్వారం తెరిచి ఉండడం అనేది మాత్రమే చేస్తుంది. దీంట్లోకి ఈ ద్వారంలో ప్రవేశించాలా వద్దా అని మీ హృదయాన్ని తెరిచి ఉంచడం మీ సాధన. ఈ క్షేత్రం నుండి మీరు ఏది తీసుకెళ్తారో అది మీ కర్మ. గురువు, మంత్రం, అగ్ని ఇవి కేవలం ద్వారాలు మాత్రమే. నిజమైన పాత్ర మీరే. మీలోనే ఆ నిద్రిత శక్తి ఉంది. ఈ జ్యేష్ఠ పౌర్ణమి రాత్రి ఆ నిద్రకు తలుపు తడుతున్నాము. మీ లోపల నుండి ఆ తలుపు తెరిస్తే శక్తి బయటికి వస్తుంది. మీరు తెరవకపోతే శక్తి అలాగే నిద్రపోతుంది. ఈ హోమం ఒక అవకాశం మాత్రమే. ఈ అవకాశాన్ని ఎన్ని జన్మల తపస్సు తర్వాత మీరు పొందారో మీరు ఇప్పుడు గుర్తించలేరు. కానీ ఈ క్షణాన్ని వదిలేస్తే మరోసారి ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ రాత్రి మిమ్మల్ని పిలుస్తుంది. ఈ పిలుపు శ్రద్ధగా వినండి, మౌనంగా రండి, నిర్దేశిత ద్రవ్యాలతో రండి, యథాశక్తి దక్షిణతో రండి, మీ హృదయాన్ని తెరిచి రండి. మీలో ఆ నిద్రిత శక్తి ఈ హోమంలో మేల్కొంటుంది. అది తీసుకెళ్లే ప్రయాణం మీ జన్మకు మార్చేస్తుందనే విషయాన్ని గమనించండి. గుర్తుపెట్టుకోండి సాధకులారా, పూర్తిగా వినండి. ఇట్లు చంద్రశేఖర దత్త, నవకాళిక తాంత్రిక సంస్థానం. సర్వే జనా సుఖినో భవంతు.